శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రూపానికి గుణానికి పేరుకి లోబడని పరమాత్ముడు, అనంత నామధేయుడు, అనంత కళ్యాణ గుణగణుడు, కలియుగ ప్రత్యక్ష దైవమై తిరుమల కొండలపై వెలిసిన స్వామి తన స్థానాన్ని నుంచి భక్తుడి ఇంటికి వచ్చి వెళ్తే, నిద్రలో ఉన్న భక్తుడిని తట్టి వెళితే ఆ భక్తుడి మనస్సు ఎలా ఉంటుంది? లేచి చూసేసరికి స్వామి కనిపించకపోయినా స్వామి వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటే ఆ భక్తుడి లేదా భక్తురాలి మనస్సు ఎలా ఉంటుంది అనేది ఒక పాట రూపంలో ఇప్పుడు విందాం. పసిడి అందెల రవళి, పసిడి అందెల రవళి చెవుల పడకుండా, పాదముద్రలు కూడా కనుల పడకుండా, నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది, నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది, నీ దొరలో నేనుంటే తట్టి వెళ్ళింది. పసిడి అందెల రవళి చెవుల పడకుండా, పాదముద్రలు కూడా కనుల పడకుండా, నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది, నీ దొరలో నేనుంటే తట్టి వెళ్ళింది. నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ, నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస పవనాలు వీచి వింత పరిమళమింట కురిసినట్లుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస పవనాలు వీచి వింత పరిమళమింట కురిసినట్లుంది. నీ మేని నిగనిగలో నగల ధగధగలు, నీ మేని నిగనిగలో నగల ధగధగలు, గోడలకు రంగులుగా అద్దినట్లుంది. నీ పెదవిపై, నీ పెదవిపై మెరయు నగవు వెన్నెలలో చలువ నరుగుల పైన పరచినట్లుంది. నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది, నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది, నీ దొరలో నేనుంటే తట్టి వెళ్ళింది. నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ, నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ. ఇంటి ముందరి మల్లె నిన్ను చూసిందేమో, ఇంటి ముందరి మల్లె నిన్ను చూసిందేమో, తన పూల కళ్ళలో దాచినట్లుంది. పెరటిలో నీ జాజిక గుపించినావేమో, పెరటిలో నీ జాజిక గుపించినావేమో, నిలువెల్ల పులకించి విరబోసినట్లుంది. నిలువెల్ల పులకించి విరబోసినట్లుంది.
ముద్రను దాల్చి మౌన ముద్రను దాల్చి మా ఇంటి చెట్లు నీ కోసమే తపస్సు చేసినట్లుంది. మౌన ముద్రను దాల్చి మా ఇంటి చెట్లు నీ కోసమే తపస్సు చేసినట్లుంది. నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది, నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది. నీ దొరలో నీ నుండి తట్టి వెళ్ళింది. నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ, నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ, నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ. పసిడి అందెల రవళి చెవుల పడకుండా, పాదముద్రలు కూడా కనుల పడకుండా, నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది, నీవే కదా స్వామి వచ్చి వెళ్ళింది. నీ దొరలో నీ నుండి తట్టి వెళ్ళింది. నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ, నా తండ్రి శ్రీనివాస, నా తండ్రి వెంకటేశ. ఇలాంటి దర్శనం ప్రతి ఒక్కరికి కలగాలని ధ్యానిస్తూ స్వామిని వేడుకుంటూ ధన్యాస్మి. స్వస్తి.